మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములో పేతురు గారు ఒక మాట చెప్పారండి. ఎవరైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అని చెప్పారండి. ఎందుకంటే ఈరోజు మన దేహముతో దేవుని మహిమపరచాలి. ఎన్ని బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా మనము క్రైస్తవులుగా పిలువబడాలంటే మన దేహముతో దేవుని మహిమపరచాలి. పౌలు గారు 1 కొరింథీ 6:19 అదే చెప్పారు. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచండి అని చెప్పారు. ఈరోజు ఏ దేవుని వలనైతే మన దేహం అనుగ్రహింపబడి ఉన్నదో ఆ దేవుని మనము ఎప్పుడు కూడా మన దేహముతో దేవుని మహింపరచాలి. ఆ దేవుడు మనలో నివసించాలి. ఆ విధముగా పౌలు గారు చెప్పారు. ఆయన తన స్వరక్తి ఇచ్చి సంపాదించాడు కనుక మనము ఈరోజు ఆయన మహిమపరచాలి. అందుకే అంత్యోక్యలో సంవత్సరం అంతా మరి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారంటే ఆ దేవుని మహిమపరిచారు, నామాన్ని ఘనపరిచారు, యేసుక్రీస్తు నామాన్ని ఘనపరిచారు. అదే విధంగా ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేసి ఎల్లప్పుడూ స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరిచి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి మనం ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో ఆయన స్వరూపంలోనికి మార్చబడతామో అప్పుడు మాత్రమే మనం క్రైస్తవులుగా పిలువబడతామండి. లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనము క్రైస్తవులను చెప్పుకుంటాము, కానీ ఎప్పుడైతే ఆజ్ఞానుసారంగా జీవించలేదో అప్పుడు మనము క్రైస్తవులం కాదు.